కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చేతివాటం ప్రదర్శించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదా? ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది. అయితే మంత్రి ఎవరు అనేది పేరైతే తెర మీదకి తీసుకురావట్లేదు కానీ తాజాగా కంప్యూటర్ల కొనుగోలులో కమిషన్లకి కక్కుర్తి పడ్డాడు ఒక మంత్రి, సంబంధిత శాఖ మంత్రి. టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో సంబంధిత కంపెనీ నుంచి ప్రతిఫలం అందుకునేందుకు హైదరాబాద్లోని ఓ హోటల్లో భేటీ అయ్యారట. కంపెనీ ముఖ్యులతో చర్చించిన తర్వాత రోడ్డు మార్గంలోనే ఆయన విజయవాడకు వచ్చేశారట. ఈ వ్యవహారంలో అందాల్సిన వారికి భారీగానే ముడుపులు చేరినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హోటల్లో మంత్రితో చర్చించిన వ్యక్తులు ఎవరు, ముడుపులు చేతులు మారాయా, ఎవరెవరికి ఎంత లబ్ధి అందింది, అలాగే మంత్రి కుమారుడు కొత్త కారు ఎలా వచ్చింది, ఇలాంటి తదితర విషయాలపై ప్రభుత్వం ఆరాధిస్తుందట. రాష్ట్రంలోని ఒక కీలక ప్రభుత్వ శాఖలో కంప్యూటర్ల కొనుగోలు టెండర్ ఒక కంపెనీకి వచ్చేలా జరిగిన లాబియింగ్పై సూర్యాబాయి దందా ఆల్రెడీ రాశారు నిన్న ఆంధ్రజ్యోతి పత్రికలో. ఈ నేపథ్యంలోనే సదరు మంత్రి తొలుత కంగు తిన్నారట. తర్వాత తేరుకొని వెనక్కి తగ్గేదే లేదంటూ ప్రతిఫలం అందుకునేందుకు ముందుకే వెళ్ళారట. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది చర్చ. ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే, ఈ మంత్రి గారి గురించి ఆంధ్రజ్యోతి పత్రికే రాయడు. అలాగని చెప్పి ఆంధ్రజ్యోతి పత్రిక రాసిందని చెప్పి ఆ మంత్రి ఏం వెనక తగ్గలేదు. అది విషయం. వీళ్ళు మళ్ళీ అందుకే దాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆ మంత్రి మీద చర్యలు తీసుకునే వరకు అయితే వెనక్కి తగ్గేలాగైతే కనిపించట్లేదు. కాకపోతే ఆ మంత్రి గారు ఎవరు ఏంటనేది అందరికీ ఇప్పటికే అర్థమైపోయింది. నిన్న రాసినప్పుడు అర్థమైపోయింది. కాకపోతే యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది ఇక్కడ కీలకమైన అంశం.